ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థమని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ చెప్పారు. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గురువారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ మాట్లాడుతూ పూర్వం నుండి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని, ఇలాంటి మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలమని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన దాదాపు 2000 మందికి పైగా భజన మండల సభ్యులు, ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. ఏప్రిల్ 5వ తేదీన శుక్రవారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్ఠీగానం ఉంటుందని వివరించారు. ఆకట్టుకున్న సంకీర్తనల గోష్ఠీగానం ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్ల పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠీగానం చేపట్టారు. ఇందులో బ్రహ్మ కడిగిన పాదము భావములోన బాహ్యమునందున ఎంత మాత్రమున ఎవ్వరు తలిచినా అంత మాత్రమే నీవు పొడగంటివయ్యా నిన్ను పురుషోత్తమ, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వంటి కీర్తనలు ఉన్నాయి. భక్తులు పరవశించి గోష్ఠీ గానంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, అన్నమాచార్య వంశీయులు, శ్రీ తాళ్లపాక హరినారాయణ ఆచార్యులు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. 521వ వర్ధంతి మహోత్సవంలో మొట్టమొదటిగా తిరుమల క్షేత్రంలో పాదాలు పెట్టి స్వామివారి నామ సంకీర్తనలో కీర్తించినటువంటి వ్యక్తి అన్నమాచార్యుడు. రేపు ఉదయం అన్నమాచార్య వర్ధంతి మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సమకూర్చుకొని ఈరోజు పాదాల మండపంలో మెట్ల పూజ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఆ కార్యక్రమాల దిశగా ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్టు సంస్థానం వారు, అధికారులు, గోవిందరాజస్వామి ఏయువ గారు, అన్నమాచార్య వంశస్థులు, అదేవిధంగా కళాకారులు అందరూ ఈ మెట్లోత్సవంలో పాల్గొని ఆ మెట్ల పూజను పరిపూర్ణంగా సమాప్తి చేసి గోవింద నామస్మరణతో అందరూ ఏడుకొండలు వారిని స్మరణ చేసుకుంటూ కొండ మెట్లు ఎక్కుతున్నారు. వారి ఊర్లో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున భగవంతుడి అనుగ్రహం, అన్నమాచార్య కృపాకటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. ఈ మెట్లోత్సవం పూజ అన్నమాచార్యులు మొట్టమొదటిగా ప్రారంభించి ఇక్కడ ప్రతి మెట్టికి ఒక్కొక్క టెంకాయ కొట్టుకుంటూ తిరుమల స్వామివారికి చేయడానికి ఆనాటి శాస్త్రంలో ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 7 మెట్లకి మేము పూజ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టెంకాయ కొట్టి పసుపు కుంకుమలో అర్చన చేసి సమర్పణ చేసి ఈరోజు స్వామి నామ సంకీర్తనలతో అందరూ గోవిందనామ సంకీర్తనలో తిరుమలకు వెళ్ళి స్వామివారిని కైంకర్యం, ఆరాధన రేపు జరిగేటువంటి అన్నమాచార్య వర్ధంతి నారాయణగిరి మహోత్సవంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత అక్షామూర్తి గారు వేంచేపు జరిగి అక్కడ సంకీర్తన గోష్ఠిగానము జరుగుతుంది.